ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానముగా మన మధ్య ఉన్నటువంటి పరిశుద్ధ లేఖనంలో నుంచి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. ఈ మాట బైబిల్ గ్రంథంలోంచి మనం చదువుకుందాం. 1వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 12వ వచనం. యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను. ఇర్మియాతో దేవుడు మాట్లాడిన మాట చాలా విలువైనది. కాబట్టి ఇర్మియా యొక్క గ్రంథమే, ఇర్మియా ప్రవక్త యొక్క గొప్పతనమే వేరు. ఎందుకంటే శ్రమలలోంచి, బాధల్లోంచి, ఇరుకుల్లోంచి బయటకు వచ్చిన వాడు, బహుగా హింసింపబడిన ప్రవక్తలో ఒకరు ఇర్మియా. కాబట్టి ఇర్మియా ఇశ్రాయేలులకు నమ్మకము లేకపోయినా, ప్రపంచ ప్రజలకు దేవుడంటే ఎవరో తెలియకపోయినా, దేవుడు మాత్రం తన మాటను నిలబెట్టుకుంటాడు అనేటువంటి గొప్ప విశ్వాసంతో తాను దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి ప్రజలు నమ్మకపోయినా, ఇశ్రాయేల్ నమ్మకపోయినా, ఆయన ఇచ్చిన మాట మాత్రం స్థిరం. ఎందుకంటే ఆయన ఏమి ఇచ్చాడంటే తను వెళ్ళి చెప్పమన్నాడు. 7వ వచనంలో, 1వ వచనం, యెహోవా నాకు ఇలా సెలవు ఇచ్చి, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపువారందరి వద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఎంత ధైర్యాన్ని, ఎంత బలాన్ని, ఎంత శక్తిని ఇచ్చాడో. కాబట్టి ఆయన వాక్కు నిలబడుతుందని. ఇర్మియా వలనే అన్ని కాలాల్లోనూ తన సేవకులందరూ, మనమందరం దీన్ని నిశ్చయం చేసిగా తీసుకొని ఉండాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఆయన మాట మీద స్థిరత్వం మనకు ఉండాలి. ఆయన వాక్యం మీద పట్టుత్వం మనకు ఉండాలి. వాక్యానికి విశ్వసించే బలమైన, దృఢమైన విశ్వాసం మనందరికీ కలిగి ఉండాలి. అదే కీర్తనకారుంటాడు, దృఢమైన సమ్మతమైన మనస్సు నాకు దయచేయమంటాడు, విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి అంటాడు. కాబట్టి దేవుని వాక్యాల్లోనికి వస్తే ఆ సమ్మతి కలిగినటువంటి మనసు, ఆ యొక్క దృఢమైన మనసు మనందరికీ ఉండాలి. చూడండి, కొన్ని మాటలు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 12:22. నరపుత్రుడా, దినములు జరిగిపోచున్నవి, ప్రతి దర్శనం నిరర్ధకమవుచున్నది అని ఇశ్రాయేల్ దేశంలో మీరు చెప్పుకొని సామెత ఏమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము. ప్రభు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇక మీద ఇశ్రాయేల్ ఎవరును ఈ సామెత పలకకుండా నేను దాన్ని నిరర్ధకం చేసేదను గనుక నీ వారితో ఇట్లనము, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. కాబట్టి దేవుడు మాటలన్నీ కూడా నెరవేరే సమయము మన మధ్యకి అతి త్వరలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా పరిస్థితులు అవి జరగబోవడానికి నిశ్చయంగా ఉన్నాయి. 25వ వచనంలో కూడా చూడొచ్చు అట్లే, యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేను ఇచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును. తిరుగుబాటు చేయవారులారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చివరి మాట ఉంచుంది 28లో. కాబట్టి నీవు వారితో ఇట్లనము, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుడు ఇచ్చిన మాట తప్పక నెరవేర్చబడుతుంది. అందుకే దేవుడు తన ప్రవక్తలను ఏర్పరచుకున్నాడు. ఈ దినాన దైవజనులు కూడా, ప్రవక్తలు కూడా, లేక దేవుని పరిచారకులు, సహోదరులు కూడా, దేవుని వర్తమానం అందించేవారు నీకు ఆయన ఒక మాటలు అందిస్తున్నాడు. వాటిని నువ్వు గ్రహించి, విశ్వసించి, వెంబడించే దాని వాడవుగా నీవు ఉంటే అది నీకెంతో మేలు. సమయం రాలేదు కదా, నాకేం జరగలేదు కానీ చెప్పి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. దేవుని వాక్యం తప్పనిసరిగా నీ పక్షాన, నా పక్షాన నెరవేర్చబడబోచున్నది. కనుక నువ్వు, నన్ను నేనుగా, మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఇతరులను కూడా సిద్ధపరచుదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, మీకే స్తుతులు, స్తోత్రం నాయన. నీ మాట ఎంత గొప్పదో, అది ఎలా నెరవేర్చబడుతుందో, అది ఎంత త్వరగా నెరవేర్చబడుతుందో, అందుకు తగిన ఆతురత నీ ద్వారా మా మధ్య కలుగుతూ వస్తున్నది. కానీ గ్రహించే మనసు మాకందరికీ దయచేసి ఆ రీతిగా సిద్ధపడటానికి కృప చూపమని యేసు పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.